హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా గులాబీ పువ్వు డబుల్ కలర్ అండి, ఎంత బాగా పూసిందో. డబుల్ కలర్ ఇది. నిన్న ఎల్లోగా ఉండేదండి, ఈరోజు పింక్గా మారింది. ఇంకోటి డబుల్ కలర్. ఫస్ట్ పూసినప్పుడు ఎల్లోగా పోస్తుందండి, తర్వాత కలర్ మారిపోద్ది, చేంజ్ అయిపోద్ది, ఎల్లో పింక్ కలర్గా అయిపోద్ది. చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. మొన్న మనం ఇచ్చాం కదా, మళ్ళీ మొత్తం చిగుర్లు వచ్చి మొగ్గలు వచ్చేసేయండి. చూసారా మనం ఇచ్చి ఒక 15 రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇచ్చుకుందాం. ఇంకా పువ్వులు గుత్తులు గుత్తులు పోస్తాయండి. ఇంకా ఇచ్చేసారా రెడ్ కలర్ ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది. ఇంకోటి మొగ్గలు ఇవి అయిపోయినాయి, తెంపుకోవాలండి. ఇగటి ఆకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, బాగుందో, హెల్తీగా ఉంది. చూసారా ఇంకటండి ఇది రెడ్ కలర్ని. చూసారా గులాబీ పూలు ఎన్ని గుత్తులు గుత్తులు పూసాయో. మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ పెట్టి ఇలా పోస్తాయండి. ఇది పింక్ కలర్, వైట్ డాట్స్ వస్తాయండి. చూసారా షేడ్స్ డబల్ కలర్ని. ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి, పెద్ద పెద్ద పువ్వులండి పోస్తాయి. చూడండి ఎంత అందంగా ఉందో. గులాబీ, మా గులాబీ తోట ఇది. ఇది ఒక రకం గులాబీ అండి. చూసారా ఇది హార్ట్ టైపులో ఉంటుందండి, హార్ట్ సింబల్ టైపులో ఉంటుంది గులాబీ. చాలా రేర్ అండి ఇది, చాలా బాగుంటుంది కూడా. ఇంకోటి మనం ఇస్తాం కదండి ఫెర్టిలైజరు, రోజు కిచెన్ వేస్ట్ వేస్తుంటాం కదా మనం. ఇంకా రోజు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. 15 రోజులకు ఒకసారి ఏవైనా ఎక్కువ ఇలాంటివి ఇస్తూ ఉండాలి. పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయండి చూడండి. ఇలాగ మీకు పుయ్యాలి అంటే నేను చేసినట్టు మీరు చేయండి, నేను చెప్పినట్టు. చిగురులు చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు మనం ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే ఇంకా బాగా పోస్తాయండి, ఇంకా పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి. మీకు చెప్పాను కదా, మళ్ళీ వీడియో చూపిస్తాను చూడండి మీరేని ఎంత బాగా పూసాయా అని. ఇంకా ఇక్కడ పువ్వులు అయిపోయిన వెంటనే మళ్ళీ చిగురు వచ్చేస్తుందండి. మనం ఇప్పుడు ఇస్తాము ఫెర్టిలైజర్. చాలా పోషకాలు ఉంటాయి అందులో, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, చాలా మంచిదండి. ఇంకా ఇవన్నీ చిగుర్లు వస్తున్నాయండి. ఇంక ఇది డబుల్ కలర్. ఇంకా చూసారా డబుల్ కలర్ కనిపిస్తుందా. ఇంకా చిన్న పువ్వు అయింది. ఇంక ఇదంతా మొత్తం నేను ప్రూనింగ్ చేయలేదండి, కొంచెం లైట్గా చేయడం వల్ల ఎక్కువ చిగుర్లు వచ్చాయి. చూసారా అందుకనే పోస్తుంది. ఇప్పుడు మనం ఇస్తాం కదా, మనం ఈ ఫెర్టిలైజర్ ఇస్తే మళ్ళీ బాగా పోస్తుంది. ఇదొక కలర్ అండి. చూసారా ఇదొక కలర్. చెట్టు నిండా మొగ్గలేని. ఇంకోటి చూసారా మొగ్గలు ఎన్ని ఉన్నాయో. మనం ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే మళ్ళీ ఫుల్గా పువ్వులు పోస్తాయండి. మలబెర్రీ చెట్టు చూసారా మొత్తం ఆకులన్నీ తీసానండి, మళ్ళీ చిగురు వస్తుంది. మళ్ళీ మనం ఈ ఫెర్టిలైజర్ కొంచెం ఇచ్చామంటే బాగా పువ్వులు కాయలు వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చిందో, చిగురులు ఎంత బాగా వస్తున్నాయి. చూసారా కనిపిస్తుందా. ఇదంతా చిగురేనండి, మొత్తం ఒక్క ఆకు కూడా లేదు. చూసారా ఎలా తీసాను మొత్తం. ఇలా ప్రూనింగ్ చేసుకుంటేనే మళ్ళీ మనకు పోస్తాయండి. చూసారా కూడా మనం ఈ ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఆ ఫెర్టిలైజరు మనం కిందకి వెళ్ళాలండి, ఇంటికి వెళ్ళాలి. ఇది 4th ఫ్లోర్లో ఉందండి మాది గార్డెను. మాది కిందది గ్రౌండ్ ఫ్లోర్లోని మా హౌసు. చూసారా పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయండి. ఇలా పుయ్యాలంటే నేను చెప్పినట్టు మీరు చెయ్యండి, అప్పుడు మీరు కూడా అంటారు వావ్ చాలా బాగున్నాయి పువ్వులని. మీరు చేసుకోండి. చూడండి ఎంత గుత్తులు గుత్తులు పోస్తాయండి పువ్వులు, గులాబీలు. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఏమీ లేదు, ఫ్లాక్స్ సీడ్స్, కొమ్ము శనగలు మిక్సీ చేసుకుందామండి. ఇందులో 3 టైప్స్ యాసిడ్స్ ఉంటాయండి. ప్రోటీను, ఫైబరు ఉంటుంది ఇందులోని. ఇది కూడా అంతేని, ప్రోటీన్ ఉంటుంది,
ఇవి మొక్కలకి మిక్సీ చేసుకొని పౌడర్ చేద్దామండి. రెండు మిక్సీ చేసేద్దాం. చాలా బలం అండి మొక్కలకి ఇవి. ఇంకోటి ఇది మనం జల్లించుకుందాం. జల్లించుకోకపోయినా పర్వాలేదండి. చూసారా బ్రహ్మకమలం మొక్క చూసారా ఎలాగుందో. వేసుకుందాం. ఇది వేసిన తర్వాత మళ్ళీ ఆకులు గట్ట వచ్చిన తర్వాత చూపిస్తాను. బాగా ఎండిపోయిందండి చూసారా. చూడండి ఎలాగ ఎండిపోయిందో. ఇది రెండో బాల్టీ. మళ్ళీ ఇది బాగా జిగురులు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఈ పవర్ ఎంత బాగా పనిచేస్తుందో చూపిస్తాను మళ్ళీ. చూసారా ఇందులో కొంచెం గెత్తం కలుపుకుందాం. ఇలాగ ఒకసారి ఇచ్చి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది మీకు. ఇందులో కొంచెం వేపపిండి వేసుకుందామండి. ఇది వేపపిండి చూసారా, వేపపిండి ఇది. ఇవన్నీ ఇందులో వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకుందాం. ఇలాగా ఇచ్చుకుందాం మొక్కలకి. సరే ఇదేని కలిపాం కదా. ఇప్పుడు ప్రతి గులాబీ మొక్కకి ఇలా మొదల్లో వేసుకుందామని. అబ్బో ములుగుచ్చింది. ఇంకోటి ఇందులో వేపపిండి కూడా కలిపాం కదండి. ఏర్లకి ఏది పురుగు పుట్ర ఏది ఎల్లకన్నా ఉంటుంది చూసారా. దీనికి చాలా ముళ్ళులు ఉన్నాయండి, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక ముళ్ళు గుచ్చింది కదా, మండుతుంది. ఇక ఇక్కడ ముళ్ళు గుచ్చుకుందండి. మలబరికి కూడా ఇచ్చుకుందాం. చూసారా గులాబీ పూలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మీకు ఇలాగే పోస్తాయండి. మేము చెప్పినట్టు మీరు చెయ్యండి. మనం పువ్వులు ఇప్పుడు తెంపుకుందాం. పువ్వులన్నీ తెంపేద్దామండి. ఈరోజు లక్షవారం కదా. మనం ఇప్పుడు ఇచ్చాం కదండి ఇది ఎరువు. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇంకా జాగ్రత్త తెంపుకోవాలి. ఇగటి పెద్ద పువ్వులండి. ఇలా పెద్ద పెద్ద పుయ్యాలంటే నేను చెప్పినట్టు మీరు చెయ్యండి. మీకు కూడా ఇలాగే పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయి. మనం ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు మట్టి అయితే మాత్రం చాలా లూజుగా ఉండాలండి. చూసారా ఎలాగుందో. అలకాగా ఉండాలి. అలకాగా ఉంటేనే మనం ఇచ్చిన ఫెర్టిలైజరు ఏర్లు తీసుకుంటాయి, బేగా బలం తీసుకుంటుందండి. చూసారా మాది మట్టి అంతా మొత్తం అలకాగే ఉంటుందండి. ఈ పువ్వు చూసారా ఎంత బాగుందో. డబుల్ కలర్ అని చెప్పానా. కిందని వైట్ ఎల్లో ఉంది, పైన పింక్ అండి. ఎంత అందంగా ఉందో చూసారా. చూసారా ఎలాగొస్తుందో చిగుర్లు. దీనికి ఇచ్చుకుందాం. ఇంకోటండి దీనికి ఇద్దాం. ఇది మంచి కలర్ అండి, రెడ్ కలర్ వెల్వెట్ లాగా ఉంటుందండి. ఈ ఫ్లవర్ మొగ్గలు చిగుర్లు వస్తున్నాయి చూసారా. మనం ఈ టైంలో మనం ఇది ఇచ్చామంటే ఇంకా బాగా బలంగా పోస్తాయి పెద్ద పెద్ద పువ్వులు. చూసారా ఆరెంజ్ కలర్ అండి. దీనికి అలాగే ఉంది చిగుర్లు. పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయి. మనం ఇచ్చాము ఇప్పుడు ఇచ్చాం కదండి. మళ్ళీ చూపిస్తాను మీకు, అప్డేట్ ఇస్తాను. పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయి. ఇంకోటండి ఇక్కడ గులాబీ ఉంది. ఇది ఆంధ్ర గులాబీ. చూసారా ఎన్ని చిగుర్లు వచ్చాయో, ఎంత చిగురు వచ్చిందో. మొత్తం పువ్వు పోస్తుందండి. మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది అంజీర్ మొక్క అండి. చూసారా నిత్యం అలా కాస్తూనే ఉందండి అంజీరు. మొత్తం చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇక దీనికి కొంచెం ఇచ్చుకుందాం. కొంచెం కొంచెం వాటర్ వేసేద్దాం. వాటర్ వేయడం వల్ల
మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఏర్లన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి. చామంతి పూలు ఇవి కూడా తెంపుకుందాం. ఎన్నట్టున్నాయి పువ్వులు, ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా పెట్టడానికి అంత అందం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఎన్ని పువ్వులు తెంపేసాను కదా. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలు ఇలా పెడుతుంటాను, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. చిన్న బాల్టీతో బాల్టీడ్ వచ్చాయి పువ్వులు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.